ఫేవరెట్ టీమ్ is ఫేవరెట్ ఆర్సీబీ. ఓకే కొన్నిసార్లు లాగానే ఈసారి కూడా ఆర్సీబీ కప్ అంటారు పక్కా, ఎందుకంటే విరాట్ కోహ్లీ అసలు లేని ఆ గేమ్ కానీ ఏదే కానీ ఏది లేదు. ఫస్ట్ ఎక్కువ అమ్మాయిలు ఉన్న కేవలం చూసేది క్రికెట్ అంటే విరాట్ కోహ్లీ గురించే చూస్తాను. నేను ఆల్మోస్ట్ తన కోసమే చూస్తాను. బట్ థింగ్ ఏంటంటే హోప్స్ ఎక్కువ ఉందంటే ఆర్సీబీ మీదే ఉంది. మన ఇండియా ఇన్ని ఇయర్స్ కష్టపడి మంచిగా అంతమంది ప్లేయర్స్ ఆడుతున్నారంటే నిజంగా తన అంటే వాళ్ళ పడిన కష్టమే గానీ ఏదైనా సరే కంపల్సరీ ఈసారి కూడా ఆర్సీబీ గెలుస్తుందని చెప్పి ఇది లాస్ట్ సీజన్ ధోని గారికి అని చెప్పి చెప్తాను. దీని తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటూ ధోని గారు సిఎస్కే మీరేమో ధోని గారు ఒకవేళ చేస్తే ఏమో, ఒకవేళ ఉన్నా ఆడుతున్నా ఏం తెలియదు కానీ మేము ఎప్పుడు సపోర్ట్ చేసేది ఉందంటే ఆర్సీబీకే ఎక్కువ సపోర్ట్ చేస్తాను. ఒకవేళ సిఎస్కే వచ్చినా ధోని గారు వచ్చినా ఆడతారేమో తెలియదు కానీ ఎవరి టాలెంట్ మనం ఎప్పుడు అనేది తక్కువ చేసి మాట్లాడకూడదు కాబట్టి ఏమో ఆ సిచ్యువేషన్ ఒకవేళ గెలవచ్చేమో. ఉండే అవుతుంది అని చెప్పి చెప్తాను. ఎంతవరకు ఒక విషయం ఏంటంటే మనం చూడకుండా పెట్టకుండా ఏది పడితే ఏది ఫేక్ న్యూస్ ఏది పెడితే మనం ఏది మాట్లాడకూడదు అన్న. ఎందుకంటే మనం కలర్ చూసింది క్లారిటీ తెలిస్తేనే మాట్లాడాలి. అలా అని చెప్పి ఎవరో ఏదో వీడియో పెట్టారు, ఏదో జరుగుతుంది, ఎవరో ఏదో మాట్లాడుతుందని చెప్పి మనం మాట్లాడమండి. ఒకవేళ అది తెలిసింది అనుకో మనకి తెప్పడుతుంది. కాబట్టి దయచేసి ఏదైనా చూసి మాట్లాడితే బాగుంటది. ఎందుకంటే ప్రతి ఒక్క ప్లేయర్ కష్టపడకుండా ఎవరైనా సరే ఇన్ని ఇయర్స్ వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యారో, ఎంత కష్టపడుతూ ఇప్పుడు మ్యాచెస్ కలిసి మనం గుర్తిస్తున్నాం కానీ వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యారో, అంతకుముందు ఎంత బాధపడ్డారో ఎవరికి తెలియదు. అది ఎవరైనా సరే నువ్వు ఎంత కష్టపడ్డావు అని అడిగారు కానీ నువ్వు గెలిచావా లేదని ఒక్క క్వశ్చనే వేస్తారు. కాబట్టి ఇప్పటి వరకు ఎప్పటికైనా సరే విరాట్ కోహ్లీ ఒకవేళ గెలిచినా ఓడినా ఆయనకే సపోర్ట్ చేస్తాం. మ్యాచ్ జరగబోతుంది ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్. దాంట్లో ఏ టీం విన్ అవుతుంది? కంపల్సరీ 100% విరాట్ కోహ్లీ. ఆర్సీబీకే సపోర్ట్ చేస్తాం. ఒకవేళ 99% ఒకవేళ ఇంకా 1% కోసమైనా చివరి అవకాశమైనా చూస్తాను నేను. థ్యాంక్ యూ. జై ఆర్సీబీ.